హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందన్నమాట. మానిటైజేషన్ అంటే ఏంటిదంటే, మనకు మానిటైజేషన్ కావాల్సిన రూల్స్ ఏంటిదంటే 4000 వాచ్ టైం, అలాగే 1000 సబ్స్క్రైబర్. ఇవి కనుక మన ఛానల్ కి ఉంటే మనము యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. అసలు మానిటైజేషన్ కావడానికి ఉన్న సీక్రెట్ ఏంది, మేము దాని వెనుకల మేము ఏం యూజ్ చేసినాం, మేము ఎలా అయితే మానిటైజేషన్ చేసుకున్నామో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరు కూడా మా లెక్క మానిటైజేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దాని వెనుకున్న టిప్స్ సీక్రెట్ ఏంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, వినండి. అయితే నేను మొత్తం కలిపి నాకు 4 ఛానల్ ఉండే. బట్ 3 ఛానల్, దీంతో 4 ఛానల్. నేను పాత 3 ఛానల్ ఉండే కదా, నేను చేసిన మిస్టేక్ వల్ల కొన్ని పొరపాట్లు చేసిన, కొన్ని మిస్టేక్ వల్ల ఆ ఛానల్ అనేది మానిటైజేషన్ కాలేకపోయింది. అవి మిస్టేక్ ఏంటిదో ఇప్పుడు మీకు చెప్తాను. మీరు కూడా చాలా మంది కొత్తగా ఛానల్ పెట్టాలి అని అనుకుంటారు, బట్ కొందరికి తెలియదు. అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటిది, మనం ఎలా ఎలా మానిటైజేషన్ అంటే దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి, మనం వీడియోస్ ఎట్లా చేయాలి, అంటే యూట్యూబ్ రూల్స్ ఏంటిది అనేది చాలా మందికి తెలియదు, కొత్తగా పెట్టుకుంటారు. బట్ మీకు ఎవరైనా ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సజెషన్ ఇస్తాను. యూట్యూబ్ అనేది ఒకటి మంచి ప్లాట్ఫామ్. ఇది ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎవరైనా మనం ఇంట్లో కూర్చొని మనం మనం ఏదైతే పని చేస్తామో ఆ పనిని చేసుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీ తోటి కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మన సబ్స్క్రైబర్లకు మనం మంచి మెసేజ్ ఇస్తూ వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మంచిగా వీడియో చేసుకోవచ్చు, మంచిగా ఇన్కమ్ సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ ఏంటిదంటే, మనకు యూట్యూబ్ నుంచి అయితే మనకు మనీ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు నుంచి మనం ఏదైతే వీడియో పెడతామో ప్రతి ఒక్క వీడియోకి మనకు డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. దాన్నే మనం యూట్యూబ్ మానిటైజేషన్ అని అంటాము. అయితే మన ఛానల్ మానిటైజేషన్ ఎలా అయిందంటే, మనం రెగ్యులర్ గా వీడియో చేస్తా ఉన్నాము. మన వీడియోలో మనం ప్రతి ఒక్క మనం ఫస్ట్ నుంచి చేస్తున్న వీడియో నుంచి మనం ఏ ఒక్క మిస్టేక్ చేయలేము. అంటే మానిటైజేషన్ కి మనం మంచిగా చేసుకోవాలంటే మనం చేయకూడని మిస్టేక్ ఏంటిది అనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ కాంటెంట్ ఉండాలి. అంటే మనం వేరే వాళ్ళ కాంటెంట్ యూజ్ చేయకూడదు. అలాగే దాన్ని మనం ఒకవేళ యూజ్ చేస్తే రీయూజ్ కాంటెంట్ అని మనకు వస్తుంది. అది వచ్చి మనకు ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినా, 1,00,000 వ్యూస్ వచ్చినా దానివల్ల మనకైతే ఏం లాభం ఉండదు. చివరికి డిలీట్ చేయాల్సిందే. డిలీట్ చేస్తే ఏమవుతుంది, దానికి వచ్చిన వాచ్ టైం పోతుంది, అలాగే దానికి వచ్చిన రీచింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు యూజ్ ఉండదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒరిజినల్ కంటెంట్ చేయాలి. అలాగే వేరే వాళ్ళ మ్యూజిక్ అని మనం వాడకూడదు. మనం ఏదన్నా మన ఓన్ మ్యూజికే వాడాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఫ్యామిలీతో చేసే మ్యూజిక్ కూడా అవసరం లేదు. నార్మల్గా మనం రొటీన్గా మన లైఫ్లో ఏం చేస్తామో అదే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదే ఒక మ్యూజిక్ లెక్క అయిపోతుంది, మనకు ఒరిజినల్ కంటెంట్ లెక్క అయిపోతుంది. సో ఈ చిన్న బ్లైండ్ మిస్టేక్ అయితే మనం ఎవరు చేయకూడదు. అలాగే ఇప్పుడు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్, అంటే మీకు ఎవరైనా డౌట్స్ అంటే అన్న నాకు ఎలా పెట్టాలి, నాకు యూట్యూబ్ అంటే తెలియదు, దానికి ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, కండిషన్స్ ఏంటి, దానికి ఎలా అప్రూవ్ కావాలనేది చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఎవరైతే మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటారో నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద కామెంట్లో మీ పేరు రాసి అన్న నేను రన్ చేయాలనుకుంటున్నాను మీ పేరు చెప్పండి. నేను మీకు కాంటాక్ట్ అయ్యి మీకు మంచి హెల్ప్ చేస్తాను. సో ఇది అన్నమాట. అంటే యూట్యూబ్ మనం కష్టపడకుండా అంటే ఒకటే రోజులో మనం నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, మనం ఓన్ కంటెంట్ చేసుకుంటా, మనం కష్టపడుకుంటా, అంటే ఎవరి వీడియోస్ కాపీ కొట్టకుండా మనం నార్మల్గా మనకు ఉన్నదే చేసుకుంటూ ఉన్నాం అనుకో, ఎప్పటికైనా మన సక్సెస్ అనేది పక్కా వస్తుంది. ఇప్పుడు కాకపోయినా నెల కాకుండా, సంవత్సరం కాకపోయినా, 2 సంవత్సరాలు కాకపోయినా ఎప్పుడో ఒకసారి పక్కా వస్తుంది. కాకపోతే మనము కొంచెం వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ ఎలా అయిందంటే, మనం రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేస్తే మన ఛానల్లో ఒక వీడియో అనేది బాగా వైరల్ అయిపోయింది. మనము KPHP మెట్రోది ఒక వీడియో నేను అప్లోడ్ చేసాను. రీసెంట్ అంటే 2 మంత్స్ అవుతుంది. అది దగ్గర 1 lakh వ్యూస్ వచ్చింది. 1 lakhs వ్యూస్ వచ్చింది. దానివల్ల మనకైతే ఆ ఒక్క వీడియో తోటి మనకు వాచ్ టైం కవర్ అయింది. అంటే యూట్యూబ్ మనకు మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, మనకు 4000 వాచ్ టైం కావాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్ కావాలి. అది ఎలా అంటే, మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ఈ కండిషన్స్ అయితే కంపల్సరీ కావాలి.
అలాగే షార్ట్ మానిటైజేషన్ వచ్చేసి మనకు 500 సబ్స్క్రైబర్ అలాగే 3000 వాచ్ టైం ఉండాలి. ఇది షార్ట్ మానిటైజేషన్ అంటే దీనివల్ల మనకు డబ్బులు రాదు. కాకపోతే సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్ ఇవి వస్తాయి. వీటి వల్ల డబ్బులు సంపాదించుకోవాలని అంత రాదు. మనకు ఫుల్ మానిటైజేషన్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్కు ఫుల్ మానిటైజేషన్ అయిపోయిందన్నమాట. దానివల్ల మనకు ఇప్పుడు డబ్బులు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనం గూగుల్ పిన్ కూడా అప్లై చేసాము. ఇప్పుడు గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నేను ఇంకో వీడియో చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనము 4000 వాచ్ టైం తెచ్చుకున్నాము. అలాగే మనకు 1000 సబ్స్క్రైబర్ కంటే ఎక్కువనే ఉన్నారు. అందుకనే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అయిపోయింది. మనం మానిటైజేషన్ అప్లై చేసుకున్నాము. ఇదన్నమాట. మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనుకుంటే, అంటే మీకు అంటే పెద్దగా చదువు రాకున్నా పర్వాలేదు, ఏదో ఇంగ్లీష్ రావాలి, మాకు thumbnail రాదు, మాకు వీడియో ఎలా చేయాలో తెలియదని ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు సజెషన్ ఇస్తాను. యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్. ఒకవేళ అందులో సక్సెస్ అయితే మనకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. నేను త్వరలో నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ గురించి కూడా వీడియో చేస్తాను. ఫ్రెండ్ ఏమైనా చెప్పాలంటే చెప్పు. మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.